పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినా, అదే విధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు గాని కార్యకర్తలు గాని ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్ గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్లు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఎక్కడ గాని. అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యూన్సీ నర్చర్ చేయాలి. 8వ సారి నేను నిలబడ్డానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. 3వది, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు. ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా. ప్రాధాన్యత క్రమంలో నాన్ ఫైనాన్షియల్ జెన్యున్ గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.